బందర్లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ బందా కనకలింగేశ్వరరావు వాడు సెకండ్ సెటప్ పట్టిన గుమ్మడోడియాలు పోస్ట్ లో పంపిస్తే టేస్ట్ గా ఉన్నాయి కదా లాస్ట్ పీస్ దాకా ఫాస్ట్ గా లాగించి ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కి బెస్ట్ విషయం చెప్దామని ఎండలో రోస్ట్ వెళ్తుంటే హానెస్ట్ గా చెప్తున్నానండి. స్టమక్ లో ఉన్న ఒడియాలు టెర్రరిస్ట్ లాగా ఎదురు తిరిగితే లెఫ్టినెంట్ కలెక్టర్ మస్ట్ అని వెనక్కి తిరిగి వెళ్తుంటే మోస్ట్ అన్వాంటెడ్ పర్సన్ పోయిట్ పాపారావు ఎదురై గోస్ట్ రైటర్ గా మోస్ట్ బ్రిలియంట్ స్టోరీ రచించాలని వినమని చెప్తుంటే గోస్ట్ బెటరా వేస్ట్ బెటరా రోస్ట్ బెటరా ఈస్ట్ బెటరా అని ఈస్ట్ వైపు తిరిగి దండం పెట్టుకుంటే తిరుపతి కనబడింది. టూరిస్టులు అందరూ నన్నే గోస్ట్ అని చూస్తుంటే నా వేస్ట్ ఫేస్ తోటి వాళ్ళు ఫాస్ట్ గా తిట్టినప్పుడు నన్ను రోస్ట్ చేసేయాలని అందరూ జరుగుతుంటే లైఫ్ లో ఇదే లాస్ట్ పాయింట్ నెక్స్ట్ సీన్ ఏమన్నా ఉందా అని ఆలోచించుకుంటూ తిరుపతి ఘాటీ మీద మిస్ట్ లో జాగింగ్ చేస్తుంటే డస్ట్ ముక్కులోకి వెళ్ళి తుమ్మినప్పుడు నా రిస్ట్ వాచి జారి పడిపోతే తరస్టు తోటి నా గొంతు చేసిన ఆర్తనాదం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇక్కడి నుంచే మీరు దీన్ని బాగా ఫాలో చేయాలి. పని అయిందా? రివర్స్ అయిందండి. ఎలాగా అంటే చేపల పులుసులో పురుగుల మందు కల్పించాను. సరిగ్గా ఈడు తినే టైంకి ఊరి నుంచి వచ్చినాడు బంధువు ఈయన పక్కన పెట్టి ఆడు మెక్కేశాడు. ఆ తర్వాత ఏముంది, బంధువు చచ్చిపోయాడు, ఈడు మిగిలిపోయాడు. మా ఇంట్లోనే అలాగే జరిగింది. మనకి కొంచెం తేడా ఉందిలేదు. నాకు అన్ని ట్రబుల్స్ ఏనండి. నా మనసు అంతా ఇరిగిపోయింది. నాకు ఇది వద్దు, నేను వేరే పిల్లని చూసుకుంటాను. అయితే అమ్మాయిని మా ఇంట్లో వదిలే. తప్పయ్యా, అనుకున్నది సాధించాలి. అదే మగతనం అంటేనే ఆ నంతం చేసి దాని మారుమని వాడిదాకా నువ్వు అసలు నిద్రకూడదు. అంటే నువ్వు స్లీప్లెస్ టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. నువ్వు మధ్యలోనా మీరే ఏదో మంచి ఐడియా చెప్పండి. 500 అవుద్ది. 1000 రూపాయలు తీసుకోగాని చెప్పు. నా దగ్గర లెక్కికెత్తుంది, దాన్ని నీకు ఇస్తాను. దీంతో ఏ పని తలపెట్టినా ఇంతవరకు తిరగలేదు. రాత్రిపూట ఏదో నిద్రపోతున్నప్పుడు నల్లటి ముసుగేసుకుని వెళ్ళి ఆడు పొత్తు కడుపులో కత్తితో కసకస పొడిచి పారేస్తాడు. బానే ఉంది. ఆ కత్తి పోలీసు వాళ్ళకి దొరికితేనా? నువ్వు టెన్షన్ పెట్టక మధ్యలోనా. సార్ పెద్ద మనసుతో ఇది ఇచ్చేసి మీరే ఆశీర్వదించండి. ఇదిగో పెద్దోడిని చేదస్తం కొద్దీ చెప్తున్నానని అనుకోపోతే అనుకోను. ఆ నేసేసిన ఈ నెత్తురు కత్తి నా కంటికి చూపించాలి. మీరు చూడలేరేమో. నెత్తురు చూస్తే మీ కళ్ళు తిరుగుతాయేమో. నో ప్రాబ్లం. అయితే ఓకే. ఏంటమ్మా బన్నీ? సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా రౌడీలకు అడ్డానా? నేను రౌడీజం మానేసి 25 ఏళ్ళయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు మహాలక్ష్మికి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి స్వామిరాజు గారు అమ్మాయి. అయితే మా తాత పేరు వీర్రాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలి ఊతకపోతే టీసీ ఇచ్చి పంపించచ్చుగా. చూడు బాబు. సార్ వాళ్ళుంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నీకు ఎలా అనిపిస్తున్నా? అవమానించినట్టు అన్నారు. మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా. సార్ ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉండడానికి వీల్లేదు. సరే హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. నో, నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడుంది? నా రూమ్లో ఉంది. రండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేము ఏసీలో కూర్చుంటా, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి. బా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ నా కార్లో వెళ్దాం. కార్లో వెళ్తే ఉంటుంది, మనం బైక్ లో వెళ్తేనే మజా. ఎవరిని చూస్తే నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. ఆడు పాపం తీసుకోబోతున్నా. అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు. అన్నా వీడు తెలివిగా మనల్ని ఇక్కడ ఇరికించేసాడన్నా. ఏరా ఇందుకేనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవడం ఏంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. చెప్పొద్దా సార్? వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్, కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్.
కావాలంటే మదర్ ప్రామిస్ బిలీవ్ మీ సార్. ఏయ్ ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినా. తిట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఏయ్ టెన్షన్ అనవసరం. బండి పాపెక్కిందా ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్తాంలే, తప్పులేదు దానికి. నువ్వు వేసి పెంచు. హలో త్వరగా దిగి అమ్మాయి చచ్చిన ఎదురు నేను సేపు నిలబడినా నేను. బామ్మ. అయ్యి నా కర్మం కాదు, త్వరగా తీవే అమ్మా. వస్తున్నా. బామ్మ నా వల్ల కాడ జరిగింది ఈ చచ్చినాడు. నువ్వేంటి ఆత్మహత్య చేసుకోవడానికి పోయావా? ఆత్మహత్య ఎవడో చెప్పింది? ఈ చచ్చినాడేనా? ఎవరా మా ఐదు చచ్చినా? నేను ఆత్మహత్య చేసుకున్నా కనపడతాను మీకు. వాళ్ళే కాళ్ళు పడిపోయి నడవలేక జబ్బలు పీకేశారు. మీ తాతయ్య గారు బతుకున్న రోజుల్లో ఈ పోలీస్ కమిషనర్లు ఈ మినిస్టర్లు మన ఇంటి చుట్టూ తిరిగేవారు కాస్తే ఈ పోలీసులు నాకు భయమా? అసలు అసలు ఏం జరిగింది చెప్పు. కూర్చొని కాస్తా సరే చెప్పు, ఏం జరిగింది? ఆ పోలీసులు ఏంటి? కాసిన మంచిలో మొహాన్ పోయే తల్లి చెప్తాను. ఆ షోకేసులు బీరువాలును. చెప్పు బామ్మ, ఏం జరిగింది? ఏముందమ్మా, ఈవేళ కార్తీక పౌర్ణమి కదా, సముద్ర స్నానం చేద్దామని అలా వీధిలో సముద్రం వెతుకుంటూ వెళ్ళాను. ఆఖరి సముద్రంలో దిగాను. 4 అడుగులు వేసి ఒక్క మొలక ములుగుదాం అనుకునేటోడికి అయ్యి వీళ్ళమ్మక్కడ మాట వచ్చి నా జబ్బలు పీకేశారే అమ్మా, బయటికి ఇడిచి వచ్చేసరే. మీ తాతయ్య గారి పేరు చెప్పేటోడికి సలాములు కొట్టుకుంటూ ఈ ఊళ్ళో అసలు వాడికి ఇవన్నీ అది నువ్వు నవ్వుతావేటే? దాన్ని పిలిచి కాసిన మంచి భయం ఉన్నావే. ఈ డ్రెస్ ఎలా ఉంది? ఆ పోలీస్ చచ్చిన నా జబ్బలు ఇచ్చేశారు. ఆ బాధలో నేను ఎడుతుంటే మధ్య నువ్వేమిట్రా హనుమంతు? అమ్మా, హనుమంతు అని పేరు పెట్టి పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అసలే ఆ పేరంటే నాకు ఇష్టం ఉండదు. ముద్దుగా హను హను అని పిలవచ్చుగా. ఊరే చచ్చినాడా, కళ్ళు పోతాయి దేవుణ్ణి అంటే. అది దేవుడి పేరు, చెప్పరేసుకో. అమ్మా, నువ్వేమీ అనుకోరంటే ఒక మాట చెప్తాను. చెప్పు. ఆడపిల్ల ముందు నా డిగ్నిటీ పోగొట్టొద్దు. అసలే నవీన రోజు రోజుకు నా మీద ఆశలు పెంచుకుంటుంది. నువ్వు అలా వెటకారంగా మాట్లాడేసరికి మనసు నొచ్చుకుని లోపలికి వెళ్ళిపోయింది. లోపల కుమిలి కుమిలి ఏడుస్తుంటుంది. నవీనా, ఎక్కడున్నావమ్మా నువ్వు? నేను వచ్చినానుండు. అబ్బా, ఇంతకీ నా డ్రెస్ మీద నీ ఒపీనియన్ చెప్పలేదు. ఎక్స్క్యూజ్ మీ మావయ్య. మావయ్య, నేను ఒక మాట అంటాను, ఏమనుకోవుగా? ఇండియాలో నువ్వు ఏం చేయటం లేదని నేను ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ కూడా ఏం చేయకుండా టైం వేస్ట్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు? అవును, నేను కూడా ఏదో పని చేయాలనుకుంటున్నాను. కాబోయే భార్యగా నా స్టేటస్ పెరగాలనుకోవడం ఏం తప్పులేదు. కానీ నేను చిన్న చిన్న పనులంతా చెయ్యను. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి. టాటా బిర్లాను కాలేకపోయినా కనీసం మోడీ మస్తానైనా అవుతాను. This is latest model and fancy color, sir. Excuse me. నాకు బాగా ఆకలిగా ఉంటే 2 అరటి పళ్ళ రేట్ అంత అన్నాడు. అందుకు అతను 6 రూపాయలు అన్నాడు. నేను చాలా మర్యాదగా ఇది 2 అరటి పళ్ళ రేటా లేకపోతే గెల రేటా అని అడిగాను. అంతే. ఇది అరటిపళ్ళు చూసి మొహం అంటారా? ఇవి 6 రూపాయల జత 6 రూపాయల. బండి లేపుతావు అనుకున్నావు. ఓవైపు భారతదేశం అనుభవం తయారు చేసే స్థాయికి ఎదిగిపోతుంటే వీళ్ళు ఇంకా అరటిపళ్ళు కోసం కొట్టుకుంటున్నారు సార్. అదే మన స్పెషల్. వెల్ సెడ్. దాంట్లో తప్పే ఉంది. తప్పులేదంటావేంట ఆయన? అతని దగ్గర మామూలు గివ్వులు ఏమైనా తీసుకున్నావా? ఇవ్వలేదా? అయితే నడు పోలీస్ స్టేషన్ కి లంచం అడిగా లోపల పెట్టిస్తాను. మంచిగుంది పోలీస్ స్టేషన్ కా? అరే జరుగువా, పొద్దుగేళ్ళ నుంచి గీదొకటే గిరాక్, నడిమిట్లకి ఇదొకటి. సార్ కస్టమర్స్ వచ్చారు. వీళ్ళు లోన్ కవర్ రానిచ్చారు. వాచ్మెన్ ఏం చేస్తాడు? ఎర్రబండి మన చిన్నమ్మాయికి బాగా నచ్చుతుంది కదా. బయట పంపించు. చేతులేండి. చేయి పెట్టకూడదా? అయితే కాలు ఎడదాం. ఏం కావాలి మీకు? ఈ బండి చూడటానికి చాలా బాగుంది. రేట్ అంత ఏంటి? చూడటానికి రేట్ లేదు కానీ చూసి వెళ్ళండి. త్వరగా పంపించే వెళ్ళండి. ఓకే సార్. ఈ బండి ఇక్కడ పెట్టింది అమ్మడం కోసమే కదా? అవును. మరి రేట్ అడుగుతాను చెప్పు. రేటా? యా రేటు యా రేటు
తమ్ముడు కూడా పల్లెటూరేనా? అవును, మీకెలా తెలుసు? మోహన్ చూస్తేనే తెలుస్తుంది. చెయ్యలా ఇవ్వు. చెయ్యకు. ఇదే 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 వెళ్ళేవాడువా, పక్క పల్లెటూరు బయటలాగా ఉన్నావే. ఇదైనా గేదె వ్యాపారం అనుకున్నారా? రేటు లేదు గిట్టు లేదు అలానే. చిన్నయ్య అర్థమైంది. రేటు చెప్పుండ్రి సాబ్, లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు. ఉల్టా చేస్తాడా? 8 lakhs. 8 లక్షలు. 8 లక్షలా? 8 లక్షలే. కొనే మొక్కలు ఎలానే. చిన్నయ్య మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు. ఆటోలో మూడెత్తురా. మూడ విప్పి కింద పోయి. నేను పోయా, నువ్వే పోసుకో. అరే ఎక్కువస్తారా పోయి. పొద్దుగాల సంధి గిట్ట కొడుతున్నావు. ఇవాళ ఈలతోనే ఎత్తుకున్నా. అందులో 10 ఉన్నాయి. 8 తీసుకుని మిగతాయి గోన్లేసి కట్టించాయి. ఆగాగు, ముందు ఆ ఓపెన్ ఆస్ట్రా బయటెట్టు, ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యట్టు. సార్ ఓపెన్ ఆస్ట్రే కాదు సార్, ఓపల్ ఆస్ట్రా. ఏదో కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు. జొన్నలు అమ్మిన డబ్బులని అర్థం రా. జొన్నలు అమ్మిన పైసలే గింతైతే మరి మొక్కజొన్న పైసలు? అరే ఆ విడి నిండా ఉన్నాయి ఓయ్. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. ఉత్తున్నా కొట్టను సాబ్. పంచవుతారండి ఊళ్ళందరూ. కొట్టను. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్. వెరీ సాడ్. ఎరా ఎగిరిపోతాను ఎగిరిపోతాను అన్నావు, ఇదేనా ఎగిరిపోవటం? ఈ కాలేమో ఈస్ట్ గోదావరి, ఆ కాలేమో వెస్ట్ గోదావరి, ఆ చెయ్యేమో గుంటూరు జిల్లా. ఎక్కడికి వెళ్తావరా మమ్మల్ని వదిలేసి? నువ్వు నడవాలంటే మినిమం 2 months పడుతుంది తెలుసా? వదలమ్మా, నువ్వు షోలేలో ధర్మేంద్ర కదమ్మా, సంజీవ్ కుమార్వి. ఏడు పాపే అమ్మా, ఏడు పాపే. రే అలా అనకరా, అసలే నీకు దెబ్బ తగిలింది నడుస్తుంది. నేను ఈ స్థితిలో ఉండడానికి అమ్మాయి ఏడుపు కారణం డాడీ. అమ్మాయి ఏడుపే. ఇంట్లోంచి బయలుదేరారు, ఏడ్చింది, కార్ యాక్సిడెంట్ అయింది. ఇంకా నేను ఎయిర్పోర్ట్ వద్దని చెప్పాను, వచ్చుంటే ఏమేమి జరుగుండయో నేను ఊహించుకోలేకపోతున్నాను. డాడీ డాడీ నన్ను ఎలాగైనా కెనడా పంపించండి డాడీ, ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ. ఈ గెటప్లోనా? ఆల్రెడీ డాక్టర్ ఈ కాల్లో స్పూన్ పెట్టాడు, ఈ కాల్లో ప్లేట్ పెట్టాడు. 2 నెలల దాకా కనడానికి లేదు, ఇక్కడ సెటిల్డ్. మరి నా స్టడీస్? ఫారెన్ పోతున్నానని పొగరుతో లోకల్ కాలేజ్ దేంట్లో అప్లై చేయలేదు. కావాలంటే ఒకటి చేయొచ్చు. హైదరాబాద్ నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ నా ఫ్రెండ్, అతనితో చెప్పి ఓ సీట్ 2 నెలలు హోల్డ్ చేయమని చెప్తాను. ఏమంటావు? హైదరాబాద్ వెళ్ళి చదవడం ఓకేనా? కెనడా వెళ్ళడానికి ఎక్కడైతే ఏంటి, ఎక్కడ చోట తగలట్టండి. ఓకేనా? కెనడా వెళ్తే నైగరా ఫాల్ చూడొచ్చు, హైదరాబాద్ వెళ్తే హుసేన్ సాగర్ చూడొచ్చు, రోజు బుద్ధుడితో మాట్లాడుకోవచ్చు. ఏమిటమ్మా నువ్వు మా ఓనర్ గారి కోడలవే, కవితలు మానేసి కథలు మొదలెట్టావా? నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మి తీరాలి. గంగాధరం గారి కోడలు నేను. కావాలంటే ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇవి నీకు తెలిసేవిటే? పొద్దున మన ఓనర్ గారి ఇంట్లో చూశాను సార్, అయ్యగారి కోడలు గారట. ఇప్పటికైనా నమ్ముతారా? విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోలేదు. మీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా? వద్దులేండి, ఈ మధ్యన నేను కొత్త గేయం రాశాను, వినిపిస్తాను వినండి. గేయమా? వినిపించి గాయం చేయండి, తప్పదు కదా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా, నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా, నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. ఉంది నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది, నరనరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. మా మామగారితో చెప్తాను, వచ్చే వారం పత్రికలో ఈ గేయం వేయాలి. అలాగేనమ్మా, రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను, ఇక నుంచి ఈ వారపత్రికని వారపుత్రికలా తయారు చేస్తాను. తప్పుతుందే? ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి. దీని పేరు? బంగాళా భౌభౌ. బంగాళా భౌభౌ కుక్కలాహారమా? కాదండి, వెరైటీకి అలా పేరు పెట్టాను.
కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా? అలాగేనమ్మా. ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు. పత్రిక జాగ్రత్త. స్టేట్ బ్యాంకులో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. తినండి. ఎలా ఉంది? అసలు తాజ్మహల్ నేను ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రోనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఏమో మరి. మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి. ఇదిగో ఎవరక్కడా? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి. నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి. చూసావా బాబు, నా ఈ వంటకం తింటే ఎంత జ్ఞానం వస్తుందో చూసావా? నువ్వు కూడా కొంచెం తిను. నేనా? మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు